పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా దేవాది దేవుడు సిద్ధపరిచి ఉంచారు. నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న చింతలు, వేదనలు, యాతనలు ఇవన్నీ కూడా క్షణికాలము మాత్రమే ఉండును. దేవుడు తన శాశ్వతమైన కృపను నీకు అనుగ్రహించి తన చిత్తము చొప్పున తన ఆశీర్వాదములతో తన ఐశ్వర్యముతో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీ రక్షకుని ద్వారా నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను ఆశీర్వదించునై ఉన్నారు. ఎందుకంటే ఈ సమస్త ప్రణాళికలు కూడా దేవుడు నీ కొరకే సిద్ధపరిచి ఉన్నారు. నీ పట్ల దేవుని సంకల్పము చాలా ఉన్నతముగా ఆశీర్వాదకరముగా ఉన్నది. గనుక ప్రియమైన నేస్తమా, దేవుని వైపు చూడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన తన ఐశ్వర్యమును కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పొందుకొనుటకు నీవు యోగ్యతను సంపాదించు. అట్టి యోగ్యత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి తన కృపలో నిన్ను జీవింపచేయనై ఉన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ దినాన మీ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మీ బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన చింతలు, ఇబ్బందులు, వేదనలు అన్నిటినీ కూడా దూరపరిచి మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించండి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. అనారోగ్యముల నుంచి విడుదల కలుగు చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయమని ప్రాధాయపడుచున్నాము దేవా. బిడ్డలకి చక్కని ఉద్యోగములు ప్రసాదించండి. చక్కని విద్యను నాయన మీరు అనుగ్రహించమని ప్రాధాయపడుచున్నాము. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు జరిగించండి. గర్భఫలాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క గర్భములను తెరవండి. గర్భఫలము దేవుడిచ్చి బహుమానమై ఉన్నది. దేవాది దేవుడా, మీ బిడ్డలకు మీరు చక్కని గర్భఫలాలు అనుగ్రహించండి. మీ నామ మహిమ కొరకు ప్రతి వారి జీవితం ఉండినట్లుగా దీవించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాను. పుట్టినరోజు, వివాహదన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.